హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. ఈ సమయంలో దైవజనులు ఐజాక్ అయ్య గారు కొన్ని మాటలు మరి అభిషేకమును గురించి మనతో మాట్లాడతారు. మరి దేవుని యొక్క సేవకులు, ప్రభు సేవ కొరకు సమర్పించుకున్న మన సహోదరులు ఇక్కడ ఉన్నారు. అన్నకుమార్ గారు ఉన్నారు. వారు అనేక సంవత్సరాలుగా ప్రభు సేవలో మొయ్యూరు ముప్పర్తిపాడులో ప్రభు సేవలో ఉన్నారు. మరి సమయంలో వారికి ఆర్డినేషన్ చేయటానికి ఏర్పాట్లు జరుగుతూ ఉన్నాయి. మరి దానికి సంబంధించి కొన్ని మాటలు దైవజనులు ఐజాక్ అయ్య గారి ద్వారా మనం వినబోతున్నాం. అందరూ కూడా ఆసక్తి కలిగి ఈ మాటలు మీరు వినాలని మనవి చేస్తూ ఉన్నాం. దయచేసి మన అన్నకుమార్ గారు అలాగే మా సహోదరి కూడా మీరు దయచేసి ముందుకు రండి. మీరు ముందుకు వచ్చినట్లయితే ఫ్రంట్ లైన్లో అరే ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవునికి మహిమ. దైవ సేవకులు దానియేల్ పాస్టర్ గారు నాకు అప్పచెప్పిన ఈ సమయాన్ని బట్టి నేను దేవుని స్తుతిస్తూ ఉన్నాను. దైవ సేవకులు టోనీ పాస్టర్ గారు, అలాగనే ప్రసాద్ పాస్టర్ గారు, పాస్టర్ గారి పేరండి జాన్సన్ గారు, దానియేల్ గారు, మేమందరము కూడా కలిసి ఈ యొక్క పరిచర్యను కొనసాగిస్తున్నాం. కొన్ని మాటలు నేను జ్ఞాపకం చేసిన తర్వాత దైవ సేవకులు వారి కొరకు చేతులుంచి ప్రార్థన చేయబోతూ ఉన్నారు. ముఖ్యంగా వారిని గూర్చి ప్రసాద్ గారు చెప్పారు. మంచిగా బెంగళూరులో దేవుని వాక్యాన్ని నేర్చుకున్నారు. అలాగనే మరి వారి నాన్నగారితో పాటు జాన్సన్ గారితో పాటు వారు పరిచర్యలో ఉన్నారు. ఈ దినము నుండి వారు ఫుల్ టైం పరిచారకునిగా ఈ దైవ సేవకులమైన మేమందరం కూడా వారిని అభిషేకిస్తూ ఉన్నాం. పరిచర్య అన్నది వంశ పారంపర్యంగా వచ్చేది కాదు అన్నది బైబిల్ గ్రంథంలో మనం చూస్తున్నాం. పరిచర్య అన్నది దేవుడు మనకు ఇచ్చిన ఒక కృప అన్నమాట అండి. ఇది దేవుడు మనకిచ్చిన ఒక కృప. నాన్నగారు పాస్టర్ గారు కాబట్టి నేను పాస్టర్ గారిని అని కాకుండా దేవుడే మిమ్ములను ఆయన అర్హునిగా ఎంచి ఈ పరిచర్యను మీకు అప్పచెప్తూ ఉన్నారు అన్న విషయాన్ని మీరు ఎప్పుడూ కూడా జ్ఞాపకం చేసుకోవాలని కోరుతూ ఉన్నాను. ముఖ్యంగా చాలా విషయాలు ఉన్నాయి కానీ సమయము మన ముందు చాలా తక్కువగా ఉంది. మీరు కూడా దేవుని వాక్యాన్ని నేర్చుకున్నారు కాబట్టి నేను మీకు చెప్పనక్కర్లేదు. ముఖ్యంగా పరిచర్య దేవుడు మనకిచ్చారు. అపొస్తలుల కార్యములు 20వ అధ్యాయములో మనము చదువుతూ ఉన్నాం. అపొస్తలుల కార్యములు 20వ అధ్యాయము 28వ వచనము. దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించిన తన సంఘమును కాయుటకు పరిశుద్ధాత్మ జాగ్రత్తగా ఉండుడి. పే కేర్ఫుల్ అటెన్షన్ టు యువర్ సెల్స్ అండ్ టు ఆల్ ద ఫ్లోక్. ఏమండి, ఇది చాలా ప్రాముఖ్యమైనది. పే కేర్ఫుల్ అటెన్షన్. మనం ఏమంటామంటే పే అటెన్షన్ అని మాత్రమే అంటూ ఉంటాం. కానీ వాక్యం ఏం చెప్తుంది అంటే ఏ కేర్ఫుల్ అటెన్షన్. ఏమండి, రెండు విషయాలలో మీరు జాగ్రత్తగా ఉండాలట.
2 విషయాల్లో. మొదటిది అక్కడ మనం చదువుతున్నాము, యావత్తు మందను గూర్చి. రెండోది మీ మట్టుకు మీరు, మీ మట్టుకు మీరు. ఈ రెంటిని గూర్చి మీరు జాగ్రత్తగా ఉండాలి. అక్కడ నెక్స్ట్ మనం చదువుతున్నాం ఏమిటంటే, సంఘము అన్నది దేవునిది. సంఘము దేవునిది. దేవునికి స్తోత్రం. చాలాసార్లు కొంతమంది దైవ సేవకులు అనుకుంటారు, ఇది నా సంఘము, నేను కట్టాను, నేను కడుతున్నాను అని చాలాసార్లు అనుకుంటూ ఉంటాం. కొంత సౌకర్యం కొరకు కొన్ని పేర్లు పెట్టబడి, కానీ రకరకాలైన పేర్లు, కానీ సంఘం అంతా కూడా దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించుకున్నాడన్నమాట. దేవుడు తన స్వరక్తమిచ్చి ప్రపంచములో ఉన్న సంఘమంతా కూడా సార్వత్రిక సంఘం. ఏమండి, ఈ సంఘాన్ని దేవుడే సంపాదించాడు. ఇందాక దైవ సేవకులు ప్రేమను గురించి మాట్లాడుతూ ఓ మాట చెప్పారు. నిజంగా దేవుని ప్రేమ మనం అర్థం చేసుకోవాలి. ఈ విషయంలో కూడా దైవ సేవకులమైన మనకు ఆయన సంపాదించిన సొత్తును మన చేతిలో పెడుతున్నారు. ఏమండి, మనం సంపాదించింది కాదు, ఇది ఆయన సంపాదించి మన చేతిలో పెట్టారు. మీ పేరండి? కుమార్ గారు. ఎందుకు అంటే అక్కడ రాయబడిన మాట ఏమిటంటే, కాయుటకు. ఏమండి, కాయటానికన్నమాట. ఇక్కడ దైవ సేవకుల్ని దేవుడు ఇంతకాలము ఇక్కడ ఏర్పాటు చేసుకున్నారు. మామూలుగా ఈ సంఘం గురించి నేను మాట్లాడుతున్నాను. ఇప్పుడు ఆ దైవ సేవకులు వెళ్ళిపోయిన తర్వాత ఇప్పుడు దైవ సేవకులు దానియేలు గారు విరవ నుండి, దైవ సేవకులు ప్రసాద్ గారు భీమవరం నుండి అవుండి వచ్చి అమ్మగారికి సహకారులుగా ఉండి కాస్తూ ఉన్నారు. చాలామంది విశ్వాసులు ఏమనుకోవచ్చు అంటే, పాస్టర్ గారికి పని పాట లేకుండా వస్తూ ఉన్నారు అని మీరు అనుకోవచ్చు. లేకపోతే వీళ్ళు మాకు సేవకులు అని మీరు అనుకోవచ్చు. ఏమండి, కానీ దైవ సేవకులు ఎవరి చేత నియమింపబడ్డారు అంటే పరిశుద్ధాత్మ చేత. ఇక్కడ కుమార్ గారైనా, విరవ నుంచి వచ్చే దానియేలు పాస్టర్ గారైనా, ప్రసాద్ పాస్టర్ గారైనా అందరము కూడా విశ్వాసుల చేత నియమింపబడలేదు. మీరు అర్థం చేసుకోవాలి. ఏమండి, కొంతమంది ఏం చేస్తారంటే, చిన్న వయసు కదా, మాకన్నా చిన్న వయసు కదా అని అనుకుంటూ ఉంటారు. చిన్న వయసు అయినా పెద్ద వయసు అయినా నియమించింది ఎవరు అంటే, అర్థమవుతుందా సంఘానికండి? ఎవరు నియమించారు? దేవుడే నియమించారు. ఇప్పుడు అది దైవ సేవకులు దానియేలు గారి మనసులోను ప్రసాద్ గారి మనసులో ఉంది. ఈ సంఘాన్ని దేవుడు కాయటానికి మిమ్మల్ని అందరినీ కూడా కాసే పని ఎవరికి అప్పచెప్పారు? మీకు తెలుగు అర్థం కావటం లేదు. ఎవరికి అప్పచెప్పారు? దైవ సేవకులకి. ఆయనని మీరు గౌరవించాలి. ఆయన మీలో ఒకడు కాదు. ఏకవచనం ఎప్పుడూ కూడా సంబోధించకూడదు. దైవ సేవకుడు చిన్న వయసే అయినప్పటికీ కూడా ఏకవచనం ఎప్పుడూ కూడా చెప్పండి. మీరు మగవారు కూడా. ఎందుకు అంటే
అతడి దేవుని పక్షాన నిలవబడి ఇక్కడ పరిచర్య చేస్తున్నాడు. ఏమండి? అందువలన మొదటిది ఈ మాట నేను చెప్తున్నాను, ఇది దేవుడు అప్పజెప్పినది, ఇది దేవుడు మనలను కాయటానికి అప్పజెప్పాడు. ఆమేన్. మనకు తెలుసు, గొర్రెల కాపర్లు కాసేటప్పుడు వారి చేతిలో ఉన్న దండము, దుడ్డు కర్ర. దండము గొర్రె చేతిలో ఉంటుందా, కాపరి చేతిలో ఉంటుందండి? ఈ దినాల్లో చాలామంది కాపరి చేతుల్లో నుంచి దండాలు లాక్కుంటున్నారు. ఏమండి? ఇక్కడున్న సంఘానికి కూడా నేను జ్ఞాపకం చేస్తున్నాను, కాపరికి దేవుడు దండం ఇచ్చాడు. ఎందుకో తెలుసా అండి? కాయటానికి. ఏమండి? ఎందుకు? కాయటానికి. ఎందుకు మిమ్మల్ని ఆయన కాస్తూ ఉన్నాడు అంటే, కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 28వ వచనము, ప్రతి మనుష్యుణ్ణి క్రీస్తు ఎదుట సంపూర్ణునిగా చేసి ఆయన ఎదుట నిలువబెట్టవలెను. కుమారు గారు అర్థం చేసుకోవాలి, మనకి దేవుడు అప్పచెప్పిన పని ఏమిటంటే, దైవ సేవకులంగా ఇక్కడున్న మీ అందరినీ కూడా ఎక్కడ నిలవబెట్టాలి? మీరు చెప్పాలి అందరూ. మనం అందరం ఎక్కడ నిలవబడబోతున్నాం? ఏమండి? చాలామంది యేసు ప్రభువుని నమ్ముకుంటారు, ఎందుకంటే భూ సంబంధమైన వాటి కొరకు ఇల్లు కట్టుకోవటమో, లేకపోతే పిల్లలకు పెళ్ళిళ్ళో, లేకపోతే అప్పులో, లేకపోతే వాహనమో, ఇలాంటివి అనుకుంటూ ఉంటారు. అదంతా కూడా తాత్కాలికం. యేసు ప్రభువుని నమ్ముకోవటానికి గల ప్రధానమైన కారణం ఏమిటంటే, ఆయన ఎదుట నిలవబడాలి. అందరూ చెప్పండి, విశ్వాసులు అందరం చెప్తామండి. ఇంకా కొంతమంది చెప్పటం లేదు, అందరూ చెప్పాలి. క్రీస్తు ఎదుట నిలవబడబోతున్నాం. ఇక్కడ చాలాసార్లు విశ్వాసులు ఏమనుకుంటారంటే, మేము ఎంత కష్టపడుతున్నామండి, ఇన్ని పాటలు పాడుతున్నాం, ఇంత షడ్ వేసాం, ఈ మీటింగులకి అంతా మేమే కష్టపడుతున్నామండి, మమ్మల్ని పాస్టర్ గారు గౌరవించటం లేదు, పేరు పిలవటం లేదు అని కొంతమంది అనుకుంటూ ఉంటారు. ఇక్కడ ఒకవేళ మీ పేరు పిలిచి మిమ్మల్ని గణపరిస్తే ఇక్కడతోనే మీ ప్రతిఫలం అయిపోద్ది. కానీ మీకు ప్రతిఫలం ఎక్కడుందంటే, క్రీస్తు న్యాయపీఠం ఎదుట ప్రతిఫలమును దేవుడు ఇవ్వబోతూ ఉన్నాడు. మీరు చేసిన ప్రతిదానికి ప్రతిఫలం అక్కడ ఉంది. దైవ సేవకులమైన మాకు, దేవుని పిల్లలైన మీకు, మనము క్రీస్తు న్యాయపీఠం ఎదుట నిలవబడాలి. చెప్పండి, అందరూ చెప్పండి. అక్కడ నిలవబడాలన్నమాట అండి. అప్పుడు ఎలా నిలవబడగలం? అక్కడ పౌలు గారు చెప్తూ ఉన్నారు, చదవండి మరొకసారి 28వ వచనం. ప్రతి మనుష్యుణ్ణి క్రీస్తునందు సంపూర్ణునిగా చేయుటకు. వీ హ్యావ్ టు బి పర్ఫెక్ట్ ఇన్ క్రైస్ట్. క్రీస్తులో సంపూర్ణత. అందరూ చెప్పండి. ఎంత ప్రయాసపడి దానియేలు పాస్టర్ గారైనా, ప్రసాద్ పాస్టర్ గారైనా, అమ్మగారైనా ఎందుకు ఈ సభలు ఇక్కడ ఏర్పాటు చేశారు అంటే, మనమందరము సంపూర్ణులు అవ్వాలని. చెప్పాలి అందరూ, గట్టిగా చెప్పండి. సంపూర్ణులు అవ్వాలి, అదనమాట అండి ప్రయాస. టోనీ పాస్టర్ గారిని ఇక్కడికి రప్పించి, నన్ను అలాగనే వేరొక దానియేలు పాస్టర్ గారు, మేము అందరం ఇక్కడికి ఎందుకు వచ్చాము అంటే, భౌతికమైన దానిని గూర్చి కాదు, ఒకానొక దినాన్ని క్రీస్తు మాకు ప్రతిఫలం ఇవ్వబోతూ ఉన్నారు. ఏమండి? మనమందరము సంపూర్ణులం అవ్వాలి. నెక్స్ట్ చదవండి.
ఆయన ఎదుట నిలవబెట్టాలి. ఎందుకు అంటే కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయము 9-10 వచనాలు. ఎందుకు మనం ఆయన ఎదుట నిలవబడబోతున్నాం? కావున మనము ఈ దేహమందున్నను దేహము విడిచినను ఆయనకి ఇష్టలుముగా ఉండవలనని. ఎందుకనగా మనము జరిగించిన ప్రతి క్రియల చొప్పున అవి మంచి పనులైనా, అందరూ చెప్పాలి, అవి మంచివైనా, అందరూ చెప్పండి. ఇప్పుడు మిమ్మల్ని మేము మంచిలోనికి నడిపిస్తున్నాం. దైవ సేవకులు 17 చెప్పండి. మంచిలోనికి. ఈ మంచిలోనికి నడిపించేటప్పుడు కొంతమందికి ఇష్టం ఉండదు. ఏమండి, పాస్టర్ గారు మమ్మల్ని పట్టుకు తినేస్తున్నాడు ఏమండి అని కొంతమంది అనుకుంటూ ఉంటారు. కానీ మనం అక్కడ నిలవబడేటప్పుడు మనము చేసిన ప్రతి దానిని బట్టి తగిన, చదవరా తల్లి, చదవమ్మ, తగిన, మనము తగిన ఫలమును ప్రతివాడును పొందునట్లు క్రీస్తు న్యాయపీఠము ఎదుట మనము నిలవబడవలసి ఉన్నది. ఎక్కడ నిలబడతాం చెప్పండి? ఈ కూటాల యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటంటే అందరూ కూటాలు పెడుతున్నారు, మనం కూటాలు పెట్టడానికి కాదు. పాస్టర్ గారు వచ్చారు కూటాలు జరిగించడానికి కాదు, మనకు వచ్చిన పాటలు ప్రదర్శించడానికి కాదు, మనకు వచ్చిన వాక్యం చెప్పటానికి కాదు. ఇది మనలను ఏమండి పరిపూర్ణులుగా చేసి, చెప్పాలి, అందరూ చెప్పండి, అందరూ చెప్పాలి, శిష్యులుగా చేయబడి ఆయన ఎదుట నిలవబడాలి. మనం త్వరగా ఆయన ఎదుట నిలవబడబోతున్నాం. మీకు తెలుసా అండి, ఆల్మోస్ట్ మనం అంత్యకాలంలోకి వచ్చాం. ప్రపంచంలో ఒక క్లాక్ ఉందట, ఒక గడియారం. ఆ గడియారం కరెక్ట్గా మధ్యరాత్రి 12 అయ్యేసరికి భయంకరమైన వినాశనం భూమి మీదకి వస్తుందని సైంటిస్టులు అందరూ కనిపెడతా ఉన్నారు. ఏమండి, ద క్లాక్ ఏమండి షోస్ ద డిస్ట్రక్షన్ అని సైంటిస్టులు కనిపెడతా ఉన్నారు. వాళ్ళు చెప్పినట్లుగా ఇప్పుడు సమయము ఇంచుమించుగా 11:50-55 నిమిషాల వరకు వచ్చిందటండి. ఇంకా ఎన్ని నిమిషాలు ఉంది? ఈరోజు ఒక వార్త నేను చదివాను, ఫిలిప్పైన్స్లో భయంకరమైన భూకంపం, మొన్న జపాన్లో భూకంపం, ఇండోనేషియాలో భూకంపం, ఏమండి భూకంపాల మీద భూకంపాలు, కరువులు, యుద్ధములు, ఇవన్నీ ప్రభు రాకడ కొరకుండా సూచనలు. మనం నిలవబడాలి. మేము నిలవబడతాం, మీరు నిలవబడతారు. చెప్పండి, అందరూ చెప్పండి. నిలవబెట్టే పనిది, కూర్చే పని కాదు. చాలామంది ఏమనుకుంటారంటే సేవ ఏమండి సమకూర్చడం, జనాల్ని సమకూర్చే పని కాదు. దేవుని ఎదుట సంపూర్ణులుగా చేసి నిలవబెట్టబోతూ ఉన్నాం. మనం ఎక్కడ నిలబడాలి? అందరూ చెప్పాలి. అందరూ ఉన్నారా అండి? క్రీస్తు ఎదుట నిలవబడబోతున్నాం. అటువంటి మహత్తరమైన అద్భుతమైన ఈ పనిని దేవుడు మాకు అప్పచెప్పారు. అందులో కుమార్ గారు కూడా ఈ దినము నుంచి ఒక కంప్లీట్ పార్ట్గా తీర్చబడబోతున్నారు. మనకు దేవుడు కూలివ్వబోతూ ఉన్నాడు. నేను చదివి ముగించేస్తాను. ఒక్క మాట, తిమోతికు రాసిన 2వ పత్రిక
తిమోతికి రాసిన రెండవ పత్రిక 2వ అధ్యాయం 15వ వచనం. చాప్టర్ 2 వర్స్ 15. దేవుని ఎదుట, నేనే చదివేస్తాను మీరు వినండి. దేవుని ఎదుట యోగ్యునిగాను సిగ్గుపడనక్కరలేని పనివానిగాను సత్యవాక్యమును సరిగా ఉపదేశించువానిగాను నిన్ను నీవే దేవునికి కనుపరుచుకొనుటకు జాగ్రత్త పడుము. పౌలు గారు తిమోతికి చెప్తా ఉన్నారు. అదే మాటలు సహోదరు కుమారికి మరొకసారి మమ్ములను మేము జ్ఞాపకం చేసుకుంటున్నాం. దేవుని ఎదుట యోగ్యునిగా, దైవ సేవకులు ఎవరు అంటే యోగ్యునిగా ఎంచబడిన వారు. ఆమె చెప్పండి. చాలా మంది పాస్టర్ గారు అంటే బ్రతుకు తెరువు కొరకు వచ్చిన వాళ్ళు అనుకుంటా ఉంటారు. పాస్టర్ గారు అంటే బ్రతుకు తెరువు కొరకు వచ్చిన వాళ్ళు కాదు. పర్లేదు. పాస్టర్ గారు అంటే ఎవరు చెప్పండి? దేవుని చేత, చెప్పండి అందరూ చెప్పలేదు. దేవుని చేత యోగ్యునిగా ఎంచబడిన వారు. ఆ మాట నాకు చాలా ఇష్టం అన్నమాట. దేవునికి స్తోత్రం కలుగుతుంది. దేవుడు మమ్ములను అర్హులుగా ఎంచాడు. రెండవది ఏమిటంటే సిగ్గుపడనక్కర్లేని పనివానిగా. ఏమండి? సిగ్గుపడనక్కర్లేని పనివానిగా. మూడవది సత్యవాక్యమును సరిగా ఉపదేశించువానిగా. వాక్యం ఉపదేశించడం కాదు అక్కడ చెప్పబడింది. ఈ దినాల్లో చాలా మంది కొత్త బోధలు చేస్తున్నాయి, ఏదేదో చెప్తూ ఉన్నారన్నమాట అండి. సత్యవాక్యము. కుమార్ గారు, ఏ వాక్యము? సత్యవాక్యము. నేనేమనుకుంటానంటే మనం చెప్పే ముందు ఆ వాక్యము దేవుడు అనుమతించాలి. ఆమేన్. అంటే మనం ఏది చెప్పబోతున్నామో ముందు ఎవరిని అడగాలి? సత్యమును అడగాలి. అర్థమైందా అండి? మనము ఏదో చెప్పేయడం కాదు, సత్యవాక్యమును సరిగా చక్కగా ఉపదేశించువానిగాను నిన్ను నీవే, మనుషులు కాదు కనపరుచుకోవటం, దేవుని ఎదుట కనపరుచుకొని జాగ్రత్త పడుము. అపవిత్రమైన వట్టి మాటలకు విముఖుడుగా ఉండము. అట్టి మాటలాడువారు మరి ఎక్కువగా. కాబట్టి దేవుడి మహత్తరమైన ఇది దేవుని సంఘం. దేవుడు రక్తం ఇచ్చి ఆయన కొనుక్కున్నాడు మనల్ని. అనేక మంది క్రీస్తు ఎదుట సంపూర్ణులుగా నిలవబెట్టడానికి దేవుడే మనకిచ్చిన ఈ పని. దేవుడు అద్భుతంగా మిమ్మల్ని నడిపించబోతూ ఉన్నాడు. మనుషుని యొక్క ముఖం మనము చూడనక్కర్లేదు, దేవుడే కూలి ఇవ్వబోతూ ఉన్నాడు. కాబట్టి ఈ సమయంలో మీ కొరకు మేము ప్రార్థన చేయబోతున్నాం. ఒక్క నిమిషం మీరు లేచి నిలవబడి సంఘం ఎదుట, దైవ సేవకుల ఎదుట ఒక్క మాట, అంతము వరకు నేను నమ్మకంగా దేవుని పనిలో ఉంటానండి, దేవుని కొరకు వాడబడతానండి అని ఒక మాట చెప్పండి. మైకు వారికి ఇస్తే ప్రార్థన చేస్తాము. అటు సంఘం వైపు తిరిగండి దైవ సేవకులు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈ రోజున దేవుని నామాన్ని బట్టి సేవకులు అభిషేక్తులైన వారు అభిషేకించడానికి ఈ యొక్క సమయంలో ఇంతవరకు దైవ దాసుల వాక్యాన్ని అందించి ఉన్నారు. నా జీవితాన్ని అంతం వరకు ప్రభువు కొరకు సాక్షిగా నిలబడాలని నేను తీర్మానం చేసుకున్నాను. ఈ మాటలను దేవుడు దీవించును గాక. ఆమేన్. మోకరించండి మీరు ఇరువురు కూడా.
ఈ సమయంలో దైవ సేవకులు దానియేల్ పాస్టర్ గారు ప్రార్థన చేస్తారు. సర్వాధికారివి, నిరంతర స్తోత్రారుడవు, మహోన్నతుడవు, మహాగణుడవు, పరిశుద్ధుడవు, నిత్య నివాసివైన మా తండ్రి, సర్వకృపానిధివైన మా ప్రభా, నీ ఘనమైన శ్రేష్టమైన ఉన్నతమైన నామాన్ని బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. అయ్యా, నీ మహోన్నతమైన నీ ఘనమైన నామం మహిమపరచబడినట్లుగా, నీ పరలోక రాజ్యము భూమి మీద స్థాపించబడినట్లుగా, నీ రాజ్యము విస్తరింప చేయబడినట్లుగా, ఇదిగో ప్రభువా, నీ మహిమతో మమ్మల్ని నింపి నీ సేవ కొరకు నాయన మీరు ఏర్పరచుకున్నందులకై, పిలుచుకున్నందులకై నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ప్రభా, నేను పిలిచిన వానికి అయ్యా తండ్రి, అయ్యా నేను కొలత లేకుండా ఆత్మను అనుగ్రహిస్తానని వాగ్దానము చేసిన వాగ్దాన పూర్ణుడా, నీ ఘనమైన నామాన్ని బట్టి నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాము ప్రభువా. నీ కార్యములు ఉన్నతమైనవి నాయన, నీ కృప ఉన్నతమైనది ప్రభువా. అయ్యా, నీ కార్యములు ఉన్నతమైన ఇది నీ మహాకృపని గ్రహించి ప్రభువా నీకు స్తుతులు చెల్లిస్తూ, కార్యముల కొరకై వందనాలు, నీ కృప కొరకై వందనాలు నాయన. అయ్యా, జాన్సన్ అయ్య గారు మీరు ఏర్పాటు చేసుకుని వారిని ప్రభువా నీ మహిమ కొరకు నిలవబెట్టినందులకే వందనాలు. అయ్యా, ఈ దినాల్లో నాయన ఆ మొయ్యూరు ముప్పర్తపడు ప్రాంతములలో ప్రభువా నీ మహిమ కొరకు నాయన, నీ రాజ్య వ్యాప్తి కొరకు ప్రభువా నిలబడుటకు తండ్రి అన్న కుమార్ గారు మీరు ఏర్పరచుకున్నందులకే వందనాలు. అయ్యా, వారికి ఇచ్చిన కృప కొరకై స్తోత్రాలు, వారికి ఇచ్చిన కుటుంబము కొరకై స్తోత్రాలు, ఈ కుటుంబమును నీ సేవ కొరకు ప్రత్యేకించినందులకే స్తోత్రాలు. పిలిచిన దేవుడము, నమ్మదగిన దేవుడము నాయన. ఈ దినాల్లో ప్రభువా ఈ కడవరి ఉజ్జీవము కొరకు ప్రభువా నీ మహిమతో వారి నింపండి నాయన, మీ శక్తితో వారి నింపండి నాయన. ఇదిగో ప్రభువా, అయ్యా నీ అభిషక్తులైన దైవజనులు వారి మీద చేతులుంచుచూ ఉండగా, ఇదిగో నీ నూతన అభిషేకముతో వారి నింపుచున్నదులకే నీకు వందనాలు. అయ్యా, ఇదిగో తండ్రి, అయ్యా పాతాళ లోకపు తాళపు చెవులు నాయన, అయ్యా సంగములకు నాయన మీరు అనుగ్రహించి ఉన్నారు ప్రభువా, నీకు స్తోత్రములు నాయన. ఏ పాతాళ లోకపు ద్వారములు కూడా నీ ఎదురు నిలవలేవని మీరు అనుగ్రహించిన వాగ్దానము కొరకే నీకు స్తోత్రాలు. అపవాది శక్తులను, దురాత్మ చీకటి బంధకములను ఇదిగో ఎదిరించగలిగిన, వాడికి ఎదురు నిలబడగలిగి జయము పొందగలిగిన అభిషేకముతో నాయన, నీ రాజ్య విస్తరణ కొరకు, నీ మహిమ కొరకు నిలబడగలిగిన అభిషేకముతో మీరు వారిని నింపండి నాయన. మీ కార్యములు జరిగిస్తున్నందుకే నీకు వందనములు చెల్లించుకుంటూ యేసు నామమున అడుగుచున్నాము మా పరమ తండ్రి, ఆమేన్. తండ్రి యొక్క కుమారుని యొక్క పరిశుద్ధాత్మ నామములో దైవ సేవకులు బిడ్డలను, ఆయన దాసులను అభిషేకించుచు ఉండగా దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నీ పరిచర్యను తుదముట్టించుటేనా నియమమాయనే, నా తనువందున శ్రమలు సహించి స్నేహితుడా నీ పరిచర్యను తుదముట్టించుటేనా నియమమాయనే, నా తనువందు. ప్రైజ్ ది లార్డ్. అభిషేకం, స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. అయ్యా నీ అభిషేకంతో స్తోత్రం, స్తోత్రం. ఆమేన్, ఆమేన్. గ్లోరీ. నా ధన్యత, ఓహో నా భాగ్యము, ఏమని వివరించబడును అభిషేకముతో. గ్లోరీ. ఓ ఏమని వివరింతును, ఏమని వివరింతును, నీ పరిచర్యను తుద ముట్టించుటేనా నియమమాయనే, నా తనువందున శ్రమలు సహించి నీ వారసుడానైతినే, నీ శ్రమలలో పాల్గొనుటయే
నా దర్శనమాయనే, నా తనువందున శ్రమలు సహించి నీ వారసుడాలైతివే. ఆహా నా ధన్యత, ఓహో నా భాగ్యము, ఏమని వివరింతును, ఏమని వివరింతును, ఏమని వివరింతును, ఏమని యేసయ్యా ఏమని. హల్లెలూయా. ప్రభు తన దాసులను అంతమొనుకును తనకు సాక్షులుగా నడిపించుకున్నట్లుగా అందరూ చప్పట్లు కొట్టి దేవుని స్తోత్రాలు చెల్లిందా. ప్రభువు చేతులకు బలమైన యోధులుగా వాడుకున్నట్లుగా దేవుని స్తోత్రం చెల్లిందో. ఆమేన్. హల్లెలూయా. అపవాది దుర్గములు పడగొట్టగలిగేటటువంటి బలమైన యోధులుగా వాడబడినట్లుగా అందరూ చప్పట్లు దేవుని స్తోత్రాలు చెల్లిందా. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సంతోషంగా ఉన్న వారందరూ ఒకసారి దేవుని స్తోత్రం చెల్లిద్దామా. దేవుని ఘనమైన నామానికి మహిమ కలుగును.